హలో మామ. ఎవ్రీ ఇయర్ మా యూనివర్సిటీలో బుక్స్ ఫెస్టివల్ అవుతుంది. ఇది యూఎస్లోనే థర్డ్ లార్జెస్ట్ బుక్ ఫెస్టివల్. ఆల్మోస్ట్ 350 ఆథర్స్ ఇంకా 2 lakh పీపుల్ అటెండ్ అవుతారు ఈవెంట్కి. అసలు ఎక్కడ చూసినా సరే బుక్ స్టాల్సే ఉంటాయి మోస్ట్లీ. మనకి బుక్స్ చదవాలి అలవాటే లేదు, సో అలా అలా ఇంకేమైనా డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయని చెప్పి లాస్ట్ వరకు వెళ్ళిన. లక్కీగా మధ్యలో వేరే వేరే స్టాల్స్ ఉండే. ఇదేదో హార్ట్ షేప్ ఉండే ఎంట్రీ. సో జస్ట్ అలా వెళ్ళాను, లేదో బయటికి వచ్చేసిన. లోపల ఏం లేదు, జస్ట్ అలా షో పీస్ అనమాట ఇది. ఇక్కడ చిన్నపిల్లలకి సిపిఆర్ నేర్పిస్తుండే, అది ఒక్కటి మంచిగా అనిపించింది నాకు. మధ్యలో ఒక రెడ్ కార్ ఉండే, వేరే లెవెల్ ఉండే అసలు. ఇంక ఇమీడియట్గా స్నాప్ పెట్టేసుకున్నా ఒకటి. ఇదేదో బ్రెయిన్ గేమ్ అంట. మిర్రర్లో చూసుకుంటూ ఫిగర్ మధ్య లైన్ గీయాలి. వినడానికి ఈజీగా ఉన్నా సరే ఛాలెంజింగ్ ఉండే. దీంతో మన బ్రెయిన్ స్ట్రెంత్ తెలుస్తా అంట. నెక్స్ట్ డెడ్ సీ క్రియేచర్స్ ప్రిజర్వ్ చేస్తుండే. ఇది ల్యాంప్రే అంట. బ్లడ్ సకర్ అని కూడా పిలుస్తారు దీన్ని. ఇంకా కొన్ని సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఉండే, అవేం అర్థం కాలేదు నాకు. మళ్ళీ ఇక్కడ ఆథర్ సిగ్నేచర్ కోసం లైన్స్ కట్టిండ్రు. అసలు ఇంత ఇంట్రెస్ట్ ఎట్లా వస్తుందేమో వీళ్ళకి ఈ బుక్స్ గురించి. ఇదేదో ఫ్రీగా ఆస్ట్రానమీ ఫెస్టివల్ ఉంది నెక్స్ట్ వీక్. సో టైం ఉంటే ఒకసారి ట్రై చేయాలి ఇదేంటో. నెక్స్ట్ ఇంకా రియల్ మీటియోర్స్ ఉండే. డిఫరెంట్ ఉంటేమో అనుకున్నా, కానీ జస్ట్ నార్మల్ స్టోన్స్ అవి అవి ఉండే అవి కూడా. సో బుక్ ఫెస్టివల్స్లో బుక్ స్టాల్స్ తప్ప నేను అన్ని స్టాల్స్కి వెళ్ళిన. చలో బాయ్ మళ్ళా.